అందరికీ నమస్కారము. ఈరోజు మిరాకిలస్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనే టాపిక్ మీద మాట్లాడబోతున్నాను. చాలామంది నమ్మకము అలోపతికే బాగుంటుంది అనేసి. అలోపతిక్ డెఫినెట్లీ ఇట్ ఈస్ యూస్ఫుల్. యాక్సిడెంట్ అయింది, ఆపరేషన్ అవసరము, అలోపతికే వెళ్ళాలి, ఇంక వేరే దారి లేదు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్కి, కొన్ని డిసీజెస్కి, కొన్ని వ్యాధులకి హోమియోపతిక్ వండర్ఫుల్గా పనిచేస్తుంది. చాలామందికి తెలీదు. ఒక అవేర్నెస్ తీసుకొద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. హోమియో మెడిసిన్స్లో ముఖ్యంగా అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి ఏదైనా ప్రాబ్లంతో వెళ్తే కనుక హోమియో డాక్టర్ దగ్గరికి, ఆ ప్రాబ్లం రూట్ కాజ్ నుంచి మొత్తంగా దాన్ని తీసి పాడేస్తారు. అది ఆ ట్రీట్మెంట్ మనకి ఇక్కడ అలోపతిక్లో ఉండదు. సపోజ్ ఎగ్జాంపుల్ సైనస్ తీసుకుందాం. సైనస్ ప్రాబ్లం ఎప్పటి నుంచో క్రానిక్ సైనస్ ఉంది. ఈ సైనస్ని తీయాలంటే మెల్లమెల్లగా ట్రీట్మెంట్ మొదలు పెడితే ఒక 2-3 నెలల్లోనే ఎంతో కొంత టైంలో మొత్తానికి ఆ ప్రాబ్లమ్ రూట్స్ నుంచి అయితే వేర్ల నుంచి తీసి పడేస్తుంది హోమియోలో మెడిసిన్స్. ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే, హోమియో మెడిసిన్స్లో సపోజ్ చిన్న జ్వరం వచ్చింది, దగ్గు, జలుబు, మనం అలోపతిక్ డాక్టర్కి దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు వాళ్ళు? యాంటీబయాటిక్ ఇస్తారు. యాంటీబయాటిక్ ఏం చేస్తుంది? మన బాడీని డౌన్ చేస్తుంది. దాని నుంచి మళ్ళీ కోలుకోనికి బాడీ షివరింగ్ ఉంటుంది. దాని నుంచి బయటపడడానికి ఇంకొక వారం రోజులు పడుతుంది నార్మల్ అవ్వడానికి. అలోపతిక్ ఇక్కడ హోమియోపతిక్లో అలా కాదు. దాన్ని మన బాడీని అయితే డౌన్ అయితే చేయదు, కాకపోతే టైం పడుతుంది. ఈవెన్ అలోపతిక్లో కూడా మనకు టైం పడుతుంది. ఇప్పుడు యాంటీబయాటిక్ ఏదైనా 3 రోజులు 5 రోజులు అంటారు కదా, ఇది కూడా అంతే. ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు మీరు బిగినింగ్లోనే వెళ్తే కనుక ప్రాబ్లం, నాకు సపోజ్ కోల్డ్ వచ్చింది, లేకపోతే దగ్గు వచ్చింది, జ్వరం వచ్చింది, బిగినింగ్లోనే ఇమ్మీడియట్గా ఆ రోజే వెళ్తే కనుక ట్రీట్మెంట్ ఇంకా ఈజీగా అవుతుంది, తొందరగా నయమైపోతుంది. సో ఇలాంటి బెనిఫిట్స్ మనకు ఉన్నాయి. జనరల్గా ఈ హోమియోలో ఎలాంటి ప్రాబ్లమ్స్కి మనకి ట్రీట్మెంట్ దొరుకుతుందంటే, ముఖ్యంగా కోల్డ్, దగ్గు, జలుబు అండ్ సైనస్కి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఇది రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ మీకు ఎప్పటి నుంచో ఉందంటే కనుక మొదటి నుంచి మొత్తం పీక్ పాడేస్తుంది ఇది. సో కాబట్టి దీనికి ట్రీట్మెంట్స్. ఇంకా ఈ హెయిర్ లాస్ ప్రాబ్లం ఉంటుంది చూడండి, వెంట్రుకలు ఊడిపోతున్నాయి, తెల్లబడిపోతున్నాయి, ఇంకా నానా కష్టాలు ఉన్నాయి కదా, వాటికి కూడా మంచి ట్రీట్మెంట్ ఉంది హోమియోలో. మెడిసిన్స్ ఉన్నాయి, షాంపూ ఉంది, అండ్ అదేవిధంగా హెయిర్ ఆయిల్ ఉంది. చక్కగా పనిచేస్తాయి ఇవి హోమియోలో. ఇంకా ఇదే కాకుండా ఉమెన్ రిలేటెడ్, లేడీస్కి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ అని, లేకపోతే మెనోపాజ్ ప్రాబ్లమ్స్, ఫైబ్రాయిడ్ ప్రాబ్లము, ఇవన్నీ లేడీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ కూడా మనకి హోమియోలో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఇంకొకటి ముఖ్యంగా ఈ ఫైబ్రాయిడ్ ప్రాబ్లమ్ ఈ మధ్య కామన్ వింటున్నాం మనం. ఎవరైనా ఫైబ్రాయిడ్ ప్రాబ్లం ఉందని అలోపతిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక్కటే మాట అంటారు, ఆపరేషన్ వీ హ్యావ్ టు డూ, మనం ఆపరేషన్ చేయాలి, ఇంక వేరే గత్యంతరం లేదు అంటారు. అదే హోమియోలోకి వెళ్తే అక్కర్లేదు, మెల్లమెల్లగా మెడిసిన్ తోటి దాన్ని తీసేయచ్చు. అదేవిధంగా కొంచెం మలబద్ధకం ప్రాబ్లం ఉంటుంది చూడండి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, వాళ్ళకు కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఇంకా కిడ్నీ స్టోన్స్ కానివ్వండి, గాల్ బ్లాడర్లో స్టోన్స్ కానివ్వండి, ఇలాంటి వాటికి కూడా హోమియోలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఆ స్టోన్స్ మెల్లగా కరిగిచ్చేస్తాయి. ఇంకా మీకు కొన్ని సీన్స్ చెప్పాలి. నేను నా లైఫ్లో ఒక 20 సంవత్సరాల నుంచి హోమియోపతికి ఎక్కువ అడిక్ట్ అయి ఉన్నాను. నేను ఎక్కువ, మా హస్బెండ్ వాళ్ళ నాన్నగారు హోమియో మెడిసిన్స్ బాగా వాడతారు. ఆయన అలవాట్లే వీళ్ళందరికీ కూడా వచ్చాయి, మా ఆయనకి అందరికీ. మా ఇంట్లో ఎన్ని ఉంటాయి హోమియో మెడిసిన్స్. ఎప్పుడు ఏ ప్రాబ్లంగా అయినా మా ఆయన చూస్తారు కొంచెం, అంటే బేసిక్గా. ఇంకా డాక్టర్ గారు ఎలాగో మాకు ఇంటికి దగ్గరలోనే ఉన్నారు. సో కాబట్టి హోమియో మెడిసిన్స్ మాకు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. మీకు కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను. మా బాబు 3 years ఉన్నాడు, అంటే లాంగ్ ఎగో. వాడు ఇప్పుడు 26 years, అంటే 23 years బ్యాక్ ఎగో చూస్తే కనుక వాడు జస్ట్ 3 years. ఒకరోజు ఆదివారం పొద్దున వాడికి లూజ్ మోషన్స్ మొదలైనాయి. చిన్నోడు 3 years. మన ప్రాబ్లం ఏంటంటే, మనకి ఇండియాలో ఎప్పుడైనా ఆదివారం అంటే హాలిడే, ఏ డాక్టర్ దొరకడు, ఏ క్లినిక్ ఓపెన్ ఉండదు. ఇప్పుడు ఉన్నాయేమో కానీ అప్పట్లో అయితే అసలు క్లినిక్స్ ఉండేవి కావు. ఏ డాక్టర్కి ఎంత ట్రై చేసినా ఎవ్వరు దొరకట్లేదు. ఇంకా పరిస్థితి ఏమో ఘోరంగా ఉంది. ఏం చేయాలి అనేసి రోడ్డు మీద అట్లా తిరుగుతూ ఉంటే హోమియో డాక్టర్ కనిపించారు. వెళ్ళి ఇలా చెప్పాము, ఇలా ఉంది ప్రాబ్లం అనేసి. మీరేం వరి అవ్వకండి, నేను ఒక్క డోస్ ఇస్తాను తగ్గిపోతుందని చెప్పేసి ఆ హోమియో మెడిసిన్ ఎట్లా ఇచ్చాడో ఏమి ఇచ్చాడో ఆయన, కానీ ఒక్క డోస్కి జస్ట్ స్టాప్ అయిపోయింది లూజ్ మోషన్స్. చక్కగా సెట్ అయిపోయాడు వాడు. మేము అప్పుడు వండర్ అయ్యాము, అమ్మో ఇలా కూడా ఉంటాయా, హోమియోలో ఇంత మంచి మెడిసిన్స్ ఉన్నాయా అనేసి వి వర్ రియల్లీ అమేజ్డ్. చాలా సర్ప్రైజ్ అయ్యాము. అప్పటి నుంచి మాకు మెల్లమెల్లగా అలవాటు చేసుకున్నాం. ఇంకొక ప్రాబ్లం కూడా వచ్చిండే మా వాడికి.
ఇక్కడ చేతి దగ్గర వాట్ అని అంటారు. వాట్ అంటే పులిపురిలాగా కొంచెం ఎక్స్ట్రా గ్రోత్ వచ్చింది ఇక్కడ హ్యాండ్కి, అది కూడా చేతే రాసే హ్యాండ్. ఇక అలోపతిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఎక్స్ట్రా గ్రోత్ కదా, మేము చిన్న ఆపరేషన్ తీసేస్తాము అన్నారు. అంటే వాడు చిన్న ఆపరేషన్ చేసినా కానీ అక్కడ మనకి పెయిన్ ఉంటుంది, ప్లస్ స్టిచెస్ పడతాయి, ఇంకా స్పాట్ ఎప్పటికీ ఉంటుంది. అది కూడా రైట్ హ్యాండ్, చిన్నోడు వాడు అప్పుడు. ఇంకా మేము ఏం చేయాలనేసి మళ్ళీ హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అరే దీని గురించి ఏం వరి అవ్వక్కర్లేదు, మెడిసిన్ ఇస్తానని చెప్పేసి. యూ విల్ నాట్ బిలీవ్, ఒక 15-20 డేస్లో ఆ వాట్ మొత్తం గాయమైపోయి మెల్లగా మెల్ట్ అయిపోయి, ఇప్పుడు నా హ్యాండ్ ఇందు చూడండి అట్లా అయిపోయింది. అసలు ఏం కనపడట్లేదు, అది ఆ స్పాట్ లేదు, ఏం లేదు. వి జస్ట్ వండర్డ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేసి. అట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి హోమియోలో, మనకు తెలీదు. ఇంకొకటి ఏంటంటే ఒక మంచి డాక్టర్ దొరికితే గనక వదలకండి. అడిక్ట్ అయిపోయింది డాక్టర్కి, చక్కగా మెడిసిన్స్ వాడుతూ లైఫ్ అనేది కూల్గా గడిచిపోతుంది. ఎక్కడ అలోపతికి వెళ్ళాలో అక్కడ వెళ్ళాలా, మిగిలిన చోట్ల వీలైతే ఎస్కేప్ చేసి ఇట్లా ఈ ట్రీట్మెంట్ ద్వారా మనము వెళ్ళొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అంటే హోమియో డాక్టర్ దగ్గరికి మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు మనకి ప్రిస్క్రిప్షన్ ఇవ్వరు, రాయరు. సరే నాకు జ్వరం వచ్చింది, అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే డోలో అని రాస్తాడు, 5 రోజులు వాడండి, పొద్దునొట్టి రాత్రి తీసుకోండి అంటారు. యాంటీబయాటిక్ ఇస్తారు, దగ్గుమందు ఇస్తారు, అట్లా రాసి ఇస్తారు కదా. హోమియో డాక్టర్స్ ఎవరు రాసి ఇవ్వరు. చాలా పెద్ద పెద్ద హోమియో షాప్స్ ఉన్న పేర్లు నేను చెప్పట్లేదు, కానీ ఎవరైనా రాసి ఇవ్వరు. మీకు నేను ఒక మంచి డాక్టర్ని ప్రిస్క్రైబ్ చేస్తాను, మీకు ఒక మంచి డాక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ డాక్టర్ గారు మంచి నాలెడ్జ్ ఉంది, అసలు ఆయన ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఎక్స్పీరియన్స్, ప్లస్ అన్ని మెడిసిన్స్ రాసిస్తారు. ఆయన చాలా ఆనెస్ట్, నిజాయితీగా, చక్కగా మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. అతను మెడిసిన్స్ చక్కగా రాసిస్తారు, మనకి ఏం భయపడేది లేదు. చక్కగా మళ్ళీ ఒకవేళ తగ్గకపోతే మళ్ళీ వెళ్ళొచ్చు, మళ్ళీ వెళ్తే మళ్ళీ ఆ మెడిసిన్స్ కొంచెం చేంజెస్ చేసి ఇస్తారు. మంచి డాక్టర్. సో ఈ డాక్టర్ని మీ అందరికి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నేను. మా ఇంటి దగ్గరే ఉంటారు ఆయన. గత 20 సంవత్సరాలుగా మా ఫ్యామిలీ హోమియోపతి డాక్టర్ అని చెప్పొచ్చు. ఇతను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను నెక్స్ట్ వీడియోలో. ఎక్కడ ఉంటారు అంటే కనుక నేను ఉండేది హైదరాబాద్లోనే చైతన్యపురి దగ్గరే ఉంటారు సార్, డాక్టర్ సత్యశేఖర్ సార్. సో ఆయన చైతన్యపురిలో ఉంటారు. వాళ్ళ మేడం కూడా, మిస్సెస్ కూడా హోమియోపతిక్ డాక్టరే. ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఇద్దరు హోమియోపతిక్ డాక్టర్స్. కాబట్టి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. చైతన్యపురిలో మీరు అంటే ఈ హైదరాబాద్లో ఉండి ఎక్కడైనా మీ యాక్సెసిబిలిటీ ఉంటే డైరెక్ట్గా మీ డాక్టర్ దగ్గర రావచ్చు, వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. లేదా ఆన్లైన్ కన్సల్టెన్సీ కూడా ఉంది. చాలా క్యూరియస్గా ఉన్నారా? తొందరగా వెళ్ళిపోదాం డాక్టర్ని మేడం చెప్పారంటే. నేను ఎప్పుడూ ఎవరి గురించి అడ్వర్టైజ్మెంట్స్ ఫ్రీగా చేయను, డబ్బులు తీసుకుని కూడా చేయను. కాకపోతే మీ అందరికీ ఒక అవేర్నెస్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను హోమియోపతిక్ మెడిసిన్స్ మీద. మంచిగా ఉన్న ట్రీట్మెంట్స్, అందుకంటే అందరూ ఆరోగ్యంగా చక్కగా ఉండాలి, ఇది నా ధ్యేయం. అందుకని మీకు హోమియోపతిక్ మెడిసిన్స్ గురించి ఇంట్రడ్యూస్ చేసి డాక్టర్ సార్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ వీడియోలో మీకు సార్ని చూపిస్తాను. ఒక స్మాల్ ఇంటరాక్షన్ ఉంటుంది. మీకు క్లినిక్ పేరు, ఫోన్ నంబరు, ఆన్లైన్ కన్సల్టెన్సీ అన్నీ ఇస్తాను మీకు. అవసరమైన వాళ్ళు చక్కగా వాడుకోండి, రీజనబుల్గా ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు మీరు. సరే, నెక్స్ట్ వీడియోలో పక్కా డాక్టర్ గారితో మీ ముందు ఉంటాను. అప్పటిదాకా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, చక్కగా నవ్వుతూ, ఉల్లాసంగా, ఉత్సాహంగా, హ్యాపీగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్, గుడ్ లక్.